హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్స్ ఇంటర్వ్యూ. ప్రీవియస్ వీడియోలో మనం యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. అండ్ ఈ వీడియోలో మనం యాన్సిబుల్ ప్లేబుక్ ద్వారా మన యాక్షన్స్ ఎలా పర్ఫామ్ చేయాలో తెలుసుకున్నాం. సో ప్రీవియస్ వీడియోలో ఏవైతే సర్వర్స్ తీసుకున్నామో ఇక్కడ అదే సర్వర్స్ తీసుకున్నా. సో ఇది నా మాస్టర్ అండ్ ద రెస్ట్ ఆర్ ఆఫ్ మై స్లేవ్స్. అండ్ సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు నేను నా మాస్టర్ సర్వర్లోకి వెళ్తున్నాను. లెట్స్ క్రియేట్ ఎ ఫోల్డర్ కాల్డ్ యాన్సిబుల్. Let's get into it. cd ansible. అండ్ యాన్సిబుల్కి ప్లేబుక్ అనే ఫైల్ ఉండాలి. ప్లేబుక్ అనే ఫైల్ నేమ్ ప్లేబుక్ అని ఉండాల్సిన అవసరం లేదు, బట్ దాని ఎక్స్టెన్షన్ అనేది ఫైల్ నేమ్ ఏదైనా కానీ. సో ఇప్పుడు నేను ప్లేబుక్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్ YAML ఆర్ YML అని ఉండాలి. సో ఇప్పుడు క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ మనం వాడే కాంపోనెంట్ వచ్చేసి హోస్ట్. ఈ హోస్ట్ లోపల మనం ఆల్ అని ఇవ్వచ్చు, లేదా మనం ఇన్వెంటరీలో ఏదైతే ఎన్వైర్మెంట్స్ క్రియేట్ చేసామో వాటిని డిక్లేర్ చేయొచ్చు. ఫర్ సపోజ్ డెవ్ ఆర్ ప్రాడ్ అని ఇవ్వచ్చు. ఆల్ అని ఇస్తే అన్ని సర్వర్స్లో పర్ఫామ్ అవుతుంది. డెవ్ ఆర్ ప్రాడ్ ఇస్తే ఆ ఎన్వైర్మెంట్లోనే పర్ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్ అనేది మనం యాన్సిబుల్ చెప్తున్నాం SSH ద్వారా అని. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి టాస్క్స్, వేర్ వీ డిఫైన్ ఆల్ ఆఫ్ అవర్ యాక్షన్స్. సో ఫస్ట్ దీంట్లో నేమ్ అనే ఒక కాంపోనెంట్ వాడుతాం. నేమ్ అనేది జస్ట్ జనరల్గా మనం ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నామో అది డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి. సో ఇప్పుడు నేను గిట్ ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నా. సో ఐ విల్ జస్ట్ సే గిట్ ఇన్స్టాల్. సో ఎవరైనా ఈ ప్లేబుక్ని చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఈ యాక్షన్ అనేది గిట్ ఇన్స్టాల్ పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఈ గిట్ ఇన్స్టాల్ చేయడానికి మనం కమాండ్ వేయాలి. సో వీ విల్ యూస్ కమాండ్, CMD కాదు, మొత్తం కమాండ్ అని కంప్లీట్ నేమ్ ఇవ్వాలి. సో కమాండ్ ఇచ్చి యూజువల్గా మనం కమాండ్ గిట్ ఇన్స్టాల్ చేయడానికి ఏదైతే కమాండ్ వాడతామో అదే install git -y. అండ్ దట్స్ ఇట్. నా ప్లేబుక్ ఇప్పుడు రెడీ అయిపోయినట్టు. ఫస్ట్ హోస్ట్ ఇచ్చాం, అది ఆల్ అని పెట్టాం, అన్ని సర్వర్స్లో పర్ఫామ్ చేయమని. అండ్ కనెక్షన్ వచ్చేసి అని చెప్పాం, టాస్క్స్, నేమ్స్ అండ్ కమాండ్. దట్స్ ఇట్. నేమ్ అనేది డిస్క్రిప్షన్, కమాండ్ అనేది మన యాక్షన్ పర్ఫామ్ చేసే కమాండ్. సో ఇప్పుడు ఇంకొక యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే సేమ్ అదే వైస్ ఇంకో నేమ్ ఇస్తాం అండ్ దానికి సంబంధించిన కమాండ్ ఇద్దాం. అండ్ దాట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. అండ్ యాన్సిబుల్ పర్ఫామ్ చేసే ముందు ఫస్ట్ ఇప్పుడు డెవ్ సర్వర్లో ఒకసారి గిట్ వి అని కొడుతున్నాం. సో ఇప్పుడు దీంట్లో అసలు గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యలేదు. సో వన్స్ పర్ఫామ్ చేసినాక మీరే చూడండి. సో యాన్సిబుల్ ప్లేబుక్ని రన్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ వచ్చేసి యాన్సిబుల్ -ప్లేబుక్ అండ్ ప్లేబుక్ నేమ్ ఇవ్వాలి. సో సారీ, ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. యాన్సిబుల్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. సో మారుద్దాం. ఇక్కడ 5 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఇట్స్ పర్ఫార్మింగ్. సో ఫస్ట్ ఇది ప్రీ టాస్క్ అంటారు. సో దీంట్లో ఏమవుతుందంటే ఇది అన్నిటికీ కనెక్ట్ అవుతుంది. దట్స్ ఇట్. అండ్ మన మెయిన్ టాస్క్ వచ్చేసి ఇది గిట్ ఇన్స్టాల్. ఇప్పుడు అన్నిట్లో చేంజ్డ్ అని చెప్తుంది. సో అక్కడ ఏదో మారిందని. సో ఇప్పుడు మనం మన స్లేవ్ సర్వర్కి వెళ్ళి, ఇది వరకు లేదు కదా, ఇప్పుడు చూస్తే గిట్ -v గిట్ గాట్ ఇన్స్టాల్డ్. అండ్ ఇది అన్నిట్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది స్లేవ్ 2, ఇక్కడ కూడా అది ఇన్స్టాల్ అయి ఉంటుంది. అండ్ ప్రొడక్షన్లో కూడా, ఎందుకంటే మనం ట్యాగ్ వచ్చేసి ఆల్ అని ఇచ్చాం. సో అన్ని సర్వర్స్లో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో అంతే, యాన్సిబుల్ ప్లేబుక్ అనేది మనం ఇంత సింపుల్గా నేర్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఓన్లీ డెవ్ సర్వర్స్లోనే యాక్షన్ పర్ఫామ్ చేద్దాం. దానికి మనం మాస్టర్లోకి వెళ్ళిపోయి యాన్సిబుల్ ప్లేబుక్లోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ హోస్ట్లో ఆల్ తీసేసి డెవ్ అని పెట్టాలి. ఇప్పుడు మనం డెవ్లోనే పర్ఫామ్ చేస్తాం కాబట్టి. సో ఫస్ట్ ఇది చేంజ్ చేస్తా, ఆల్ తీసేసి డెవ్. అండ్ ఇప్పుడు నేను పర్ఫామ్ చేయాలనుకుంటున్న టాస్క్ వచ్చేసి జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో డిస్క్రిప్షన్ మారుస్తున్నా, క్రియేట్ ఫైల్. అండ్ యూజువల్గా ఫైల్ క్రియేట్ చేయడానికి కమాండ్ వచ్చేసి మనం టచ్ వాడచ్చు,
సో అదే వాడదాం ఇప్పుడు. టచ్ డెవ్ కాబట్టి డెవ్ స్లేవ్ అని ఇస్తున్నా. సో డెవ్ హైఫన్ స్లేవ్తో ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది ఓన్లీ డెవ్ సర్వర్స్లోనే. దట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను యాన్సిబుల్ ప్లేబుక్ రన్ చేస్తే, సో ఇక్కడ చూస్తే 2 సర్వర్స్ వచ్చింది. ఇది వరకు 4 సర్వర్స్ వచ్చింది. ఇప్పుడు డెవ్ సర్వర్లోకి వెళ్తున్నా. ఇక్కడ ఎల్ఎల్ చేస్తున్నా. సి దెర్ ఈస్ అ ఫైల్ క్రియేటెడ్ డెవ్ స్లేవ్. అండ్ స్లేవ్ 2లోకి వెళ్తున్నా. ఇక్కడ కూడా క్రియేట్ అయింది. బట్ ఇది ప్రొడక్షన్లో ఉండదు. ఇక్కడ ఏం లేదు. సో పర్టికులర్ ఎన్వైర్న్మెంట్లో క్రియేట్ చేయాలంటే, పర్టికులర్ ఎన్వైర్న్మెంట్లో యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే ఇదే. అండ్ ఇప్పుడు మనకి టాస్క్ వచ్చేసి ఒక పర్టికులర్ ఎన్వైర్న్మెంట్లో పర్టికులర్ సర్వర్లోనే టాస్క్ పర్ఫామ్ చేయాలన్నారు. సో దానికి మనం యాన్సిబుల్ ఫైల్లోకి వెళ్ళిపోయి, ప్లేబుక్లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు ప్రొడక్షన్ సర్వర్లో ప్రొడక్షన్ ఒక దాంట్లోనే పర్ఫామ్ చేయాలనుకున్నాం. సో ప్రాడ్ అని ఇచ్చేసి నేను ఇండెక్సింగ్ ఇస్తున్నా. సో ఇండెక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇన్వెంటరీలో లిస్ట్ ఆఫ్ సర్వర్స్ ఇచ్చాం కదా, సో వాటిల్లో నుంచి ఒక ఫస్ట్ ఇండెక్స్లో ఏ సర్వర్ ఉందో ఆ సర్వర్లోనే యాక్షన్ పర్ఫామ్ చేయాలని చెప్తున్నాం. అండ్ ఇండెక్సింగ్ ఎలా వర్క్ అయ్యిద్దంటే, సో ఇది నా ఇన్వెంటరీ అనుకుందాం, యాన్సిబుల్ ఇన్వెంటరీ. సో దీని లోపలే నేను నా డెవ్ అండ్ ప్రొడక్షన్ సర్వర్స్ని రిజిస్టర్ చేశాను. సో డెవ్లో 1 2 3 4 జస్ట్ జనరిక్ ఐపీస్ ఇస్తున్నా. 2 4 5 అండ్ అలా ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు ప్రొడక్షన్లో మనం పర్ఫామ్ చేస్తున్నాం. ప్రొడక్షన్లో కూడా 1 2 4.5 అండ్ 7 6.7 ఇలా ర్యాండమ్ ఐపీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను prod of 1 అని ఇచ్చాను. prod of 1 అంటే ఇక్కడ ఇండెక్సింగ్ చూసుకుంటే ఇది 0th ఇండెక్స్లో ఉంది, ఇది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేది సెకండ్ ఇండెక్స్లో ఉంటుంది. సో prod of 1 అంటే ఈ పర్టికులర్ సర్వర్లో మనం యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నామని. సో ఇలాగా ఈ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ వాడి మీరు పర్టికులర్ సర్వర్లో యాన్సిబుల్ యూజ్ చేసి యాక్షన్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ prod of 1 అని ఇచ్చాను. సో ఇండెక్స్లో ఉన్న ఫస్ట్ సర్వర్లో యాక్షన్ పర్ఫామ్ అవుతుంది. అండ్ టాస్క్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దాం విచ్ ఇస్ మేవన్. మేవన్ అనేది జావా అప్లికేషన్స్కి బిల్డ్ చేసేటప్పుడు యూజ్ అయ్యే సాఫ్ట్వేర్. సో దాని డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు దీని కమాండ్ వచ్చేసి install maven-y. ఇప్పుడు ఈ ఫైల్ని నేను సేవ్ చేస్తున్నాను. సో యాన్సిబుల్ని రన్ చేద్దాం. సారీ, ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చేసి ఐ థింక్ మేవన్ కమాండ్ రాంగ్ అనుకుంటా. 1 సెకండ్, లైక్ మేవన్ కమాండ్ కరెక్ట్ కదా చాట్‌జిపిటీలో చూద్దాం. మనం ఎంబీఎన్ అని ఇచ్చాం బట్ కంప్లీట్ మేవన్ అని వేయాలి, అది రాంగ్. సో మళ్ళీ ప్లేబుక్లోకి వెళ్ళిపోయి మాడిఫై చేద్దాం. maven, save the file and run the file. సో ఇప్పుడు మనకి రెస్పాన్స్ ఒక సర్వర్ నుంచి వస్తుంది. సో ఇది ఇన్స్టాల్ అయింది. సో prod slave 2లోకి వెళ్ళిపోయి మేవన్ వర్షన్ చెక్ చేస్తే మేవన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది స్లేవ్ 1లో చూస్తే ప్రొడక్షన్ స్లేవ్ 1లో ఈ మేవన్ అనేది ఉండదు. అండ్ అంతే. సో మనం ఇలా ట్యాగ్స్ వాడి ఇండెక్సింగ్ వాడి స్పెసిఫిక్ సర్వర్లో పర్ఫామ్ చేయొచ్చు, ఎన్వైర్న్మెంట్లో పర్ఫామ్ చేయొచ్చు, లేదా ఆల్ ద సర్వర్స్లో పర్ఫామ్ చేయొచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ప్లేబుక్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. గో ఆన్, ట్రై ఇట్ అవుట్, అండ్ ఇఫ్ యూ ఫేస్ ఎనీథింగ్ డూ లెట్ మీ నో, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. గివ్ థమ్స్ అప్ అండ్ డూ సబ్స్క్రైబ్. Goodbye.